ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రోజా సేఫ్. ఆ వచ్చిన వాళ్ళెవరు, ఎవరు పంపించారు కనిపెట్టాలి. లేవండి సార్. వాడు చేతులు తన్నులు తినేస్తారా? ఏం చేస్తాం సార్, దాన్ని వేసేసే టైంలో వాడెవడో వచ్చాడు. ఎవడు సార్ వాడు? నా మొగుడురా, నా మొగుడు. మీ మొగుడా? అబ్బా, నా మొగుడంటే నా మొగుడు కాదురా, ఆ రోజా మొగుడు. నేను ఎంత ప్లాన్ చేశాను, నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది కదరా. ఇప్పుడు నా మొహం మాలతీకి ఎలా చూపించాలరా? సారీ సార్, ఇప్పుడు ఏం చేయమంటారు? ఒక 5 స్టార్ హోటల్ బుక్ చేస్తానురా. 4 ఫుల్లులు 10 బిర్యానీలు పంపిస్తాను. బాగా తిని తాగేసి ఎంజాయ్ చేదురు గాని. సిగ్గు లేకపోతే సరే. సారీ సార్, ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి. రేయ్, నన్ను అడిగితే నేనేం చెప్తాను రా? ఓ పాలుగాడు అనుకోకుండా వచ్చాడో, తెలుసుకొని వచ్చుంటాడో నాకేం తెలుసు. రేయ్, కాస్త తాగితే మీతో పాటు నేను కూడా దొరికిపోయేవాడిని. నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయేది. ఇంకో ఛాన్స్ ఇవ్వండి సార్, దాన్ని వేసేస్తాము. నీకు ఆవేశం తప్ప కరెక్ట్ ప్లానింగ్ తెలీదురా. మీరు వేసేసి వెళ్ళిపోతారు, నేను దొరికిపోతాను. ఇలా కాదు కానీ ఇంకో కొత్త ప్లాన్ వేయాలరా. నా 6th సెన్స్ ప్రకారం ఆ రోజాని ఎవరో చంపుతున్నారని ఆ పాలుగాడికి తెలిసి ఉంటుంది. అందుకనే వాడు నన్ను ఫాలో అయ్యి వచ్చాడు. ఇప్పుడు మీరు వెళ్ళినా వేస్ట్. ఆ ఛాన్స్ మీకు ఇవ్వడం. ఇప్పుడు ఎలా సార్? నాకు ఆవేశం పెరిగిపోతుంది. వాడిని ఏం చేస్తాను వెళ్ళి? సిగ్గులేదురా మాట అంటారికి? ఇప్పుడే కదరా వాడి చేతిలో తన్నులు తిన్నారు, మళ్ళీ ఇంకోసారి తన్నించుకుంటారా? ఏమీ అవసరం లేదో. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఎక్కడికైనా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి. నేను ఫోన్ చేసినప్పుడే రండి. అప్పుడు వరకు 3వ కంటికి మీరు కనపడకూడదు. అర్థమైందా? సార్. పోండి. పదండ్రా. రే బాలు, ప్లాన్ అంతా అప్సెట్ చేసావు కదరా. లాభం లేదు. కొత్త ప్లాన్ ఏదైనా ప్లాన్ చేయాలి. రోజాని వదిలేది లేదు. ఏంటండి, అంతా ఓకేనా? రిపోర్ట్లో ఏమన్నా తేడా ఉందా? ముందా పిలుపు మార్చు. ఏమండి అంటావు? అప్పటికి నేనేదో నీ మెడలో తాళి కట్టినట్టు. ఏమని పిలవమంటారు? సార్ అని పిలువు. సరే అండి. మళ్ళీ అండి అంటున్నావు? సరే సార్. ఈ రిపోర్ట్స్ అన్నీ ఓకేనా సార్? అన్నీ బాగానే ఉన్నాయి, నో ప్రాబ్లం. నువ్వు ప్రశాంతంగా ఉండాలి, కడుపు నిండా తినాలి. నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంటే కడుపులో బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సార్? నువ్వు ఇంట్లో ఏం తింటున్నావో అవి తిని చాలు. ఎలాంటి కొత్త అలవాట్లు చేసుకోకు. అలాగే సార్. బాబు, ఆటో ఆపు. యమునా, తను నవీన్ కాదు? అవును, ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నారు.
రోజా వాళ్ళంటే ఇక్కడ ఆగారు. ఏం మాట్లాడుతున్నారు రోజా? నాకేం తెలుసు? నవీన్ ఏంటి ఇక్కడ? ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? రోజా ఇప్పుడు వచ్చిందేంటి? కొంప మునిగేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు, కవర్ చేస్తాను. అదిగో అమ్మాయి, నువ్వు చెప్పిన అడ్రస్ అక్కడ ఉంది. అలా రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకో, ఓకేనా? థ్యాంక్ యూ సార్. రోజా, రోజా. నవీన్, నువ్వు ఇక్కడున్నావేంటి? ఆ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్ కలుస్తానంటే వచ్చాను రోజా. పాపం ఆ అమ్మాయి అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే చెప్తున్నాను. అయినా మీరెక్కడికి? నీ హెల్త్ ఎలా ఉంది రోజా? అంతా ఓకే కదా? ఇలా బయట ఎందుకు తిరుగుతున్నావు? అసలే క్యారింగ్ కదా, చాలా కేర్ఫుల్గా ఉండాలి రోజా. సారీ నవీన్, నా టెన్షన్స్లో పడి నీకు ఫోన్ చేయలేదు. అయ్యో పర్వాలేదు. మనకి మధ్యలో ఫార్మాలిటీస్ ఏంటి? పని మీద వెళ్తున్నట్టున్నావు కదా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏంటి నవీన్ గారు, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేయాలని చూస్తున్నారా ఏంటి? ఏంటి విషయం? అబ్బే నాకేం టెన్షన్. అయినా జీవితం అంతేనే టెన్షన్ కదా. టెన్షన్ లేని మనిషి ఉంటాడా? టెన్షన్ లేకుండా ఉంటావా? ఏదో ఒక టెన్షన్ ఉంటుంది కదా. నీ ఆరోగ్యం బాగుందా యమునా? వేళకి తింటున్నావా? సరిగా నిద్ర పడుతుందా? ఏంటి నవీన్ గారు, నా ఆరోగ్యానికి ఏమైంది? మీ ఆరోగ్యమే బాలేనట్టుంది, చూసుకోండి. ఇదొకటి మధ్యలో నాన్సెన్స్. అయినా ఇందాక మీరు ఆ అమ్మాయికి అడ్రస్ చెప్తున్నట్టు లేదు, ఏదో పర్సనల్ రిలేషన్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నాకా? ఆ అమ్మాయితోనా పర్సనల్ రిలేషనా? ఏం మాట్లాడుతున్నావు యమునా? అవును నవీన్, ఆ అమ్మాయి ఎవరు? నేను కూడా చూశాను. నువ్వేదో సీరియస్గా మాట్లాడుతున్నావు. అదేం లేదు రోజా, నీకెందుకు లేనిపోని డౌట్లు వస్తున్నాయి? లేట్ అయిపోతుంది అనుకుంటా, మీరు వెళ్ళండి. నాకు అర్థమైందిలేండి, ఏదో జరుగుతుంది రోజా. ఏంటి జరిగేది? నువ్వు ఊరుకో. అసలే రోజా ఒట్టి మనిషి కూడా కాదు. ఇలా ఎంతసేపు ఇంకా రోడ్డు మీద? తీసుకెళ్ళు. రోజా, నేను నీకు కాల్ చేస్తాను. బాబు ఆటో, పోని పోని పోని, త్వరగా పోని. బాయ్ నవీన్. అమ్మా, ఏదో జరుగుతుంది.